For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము సైనస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ సైనస్ అంటే ఏంది? సైనోసైటిస్ అంటే మన ఫేస్లో, మన నోస్లో కండ పెరిగిన దాన్ని సైనోసైటిస్ అంటాం. అంటే ముక్కులో కండ పెరుగుతుంది. ఆ కండ పెరగడం వల్ల మనకున్న నాసల్ సెప్టమ్, నోస్ మధ్యలో ఉన్న నాసల్ సెప్టమ్ కొంచెం క్రాస్ అవుతుందండి, డీవియేట్ అవుతుంది. ఆ డీవియేట్ అయినప్పుడు మన బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది, శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రేన్, ముక్కులో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఇన్ఫెక్షన్ గురైపోయి మంట, కొంచెం ముక్కులో దురదలు, ఎలర్జీ, తుమ్ములు ఇలాంటి ఎక్కువగా మనకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఎలర్జిక్ రైనైటిస్ అంటే రిపీటెడ్గా వాళ్ళకు కంటిన్యూస్గా విపరీతమైన తుమ్ములు రావడం, మార్నింగ్ లేచేసరికి ఒక 10-15 తుమ్ముతారండి, అంటే కంటిన్యూస్గా. దానివల్ల విపరీతమైన మంట, ముక్కులో కంట్లో మంట, దురదలు, ఇవన్నీ ఈ ఎలర్జిక్ రైనైటిస్లో చూస్తుంటాం. ముక్కు నుంచి నీరు కారడము ఎక్కువగా ఇలాంటివి ఉంటాయండి. ఇది కంటిన్యూస్గా ఉండి చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అది ముక్కులో కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోయి కొంచెం ఏదైనా నాసల్ పాలిప్స్ కానీ లేకుంటే కండ పెరగడం కానీ జరిగినప్పుడు అది మెల్లమెల్లగా సైనోసైటిస్గా దారితీస్తుంది. ఈ సైనోసైటిస్ అంటే మనము ఈ గాలి గ్రంథులు అంటాం సైనస్ని. ఈ సైనస్ గాలి గ్రంథులు ఏంటంటే మన ముక్కు పై భాగాన ఇలాంటి మ్యాక్సిల్లరీ, తమాడలి ఏరియాలో మన కపాలం లోపల కొంచెం ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఆ గాలి గ్రంథులు ఏంటంటే మనకు ఫ్రీగా ఉంటాయి, అంటే హెయిర్ మనకు ఫ్రీగా మూవ్ అవ్వడానికి. అందులో కొంచెం శ్లేషం చేరడం వల్ల, అందులో ఏదైనా కఫం చేరడం వల్ల విపరీతమైన నొప్పి అనేది ఉంటుంది. ఇది మ్యాక్సిల్లరీ సైనస్ అంటాం, కొందరు ఇథమాయిడల్ సైనస్ అంటాం. ఇలా విపరీతమైన ఫేషియల్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఫేస్ పైన విపరీతమైన నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ సైనస్ కేసెస్లో చూస్తుంటాం. వాటికి ఏం చేస్తుంటారంటే మనము కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటాం, అంటే లాప్రోస్కోపిక్ ద్వారా, అంటే మన సెప్టోప్లాస్టీ అంటాం. సెప్టోప్లాస్టీ విత్ ఫెస్ ఆపరేషన్ పేరు. ఆ సెప్టోప్లాస్టీ ఏంటంటే చేయించినప్పుడు కొంతవరకు తగ్గుతుంది, అంటే మళ్ళీ రిపీట్ అవుతాయండి సైనస్ కేసెస్లో. అలాగే కొంతమందిలో ఏంటంటే మనకు చిన్న ట్యూబ్ లాగా వేసేసి మొత్తం క్లియర్ చేస్తారు. ముక్కులో మొత్తం క్లియర్ చేయడం వల్ల మళ్ళీ శ్లేషం క్లియర్ అవ్వడం వల్ల మళ్ళీ అది ఫామ్ అవుతుంటుంది. కాబట్టి రిపీటెడ్గా మళ్ళీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎన్ని ఆపరేషన్ చేయించుకున్న సైనస్లలో క్యూర్ అనేది ఉండదు. కాబట్టి ఎక్కువగా చలికాలం, వర్షాకాలం ఇలాంటి కాలాలలో ఎక్కువగా ఈ సైనస్ ప్రాబ్లం చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఏసీ పడదు. ఏసీలో ఎక్కువగా ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి సైనస్ సిమ్టమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. తలంతా భారంగా ఉన్నట్టు, శ్వాస అంటే బ్లాకేజ్, నాసల్ బ్లాకేజ్ ఉంటుంది, ముక్కు మూసుకపోవడము, బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది ఎక్కువ నైట్ టైంలో కూడా చూస్తుంటాం వాళ్ళకు. ఇలాంటి ఎక్కువగా ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయండి. వీటికి కూడా మనం అనేక రకాల మందులు వాడకుండా కొంచెం జాగ్రత్తలు, ఎప్పుడన్నా ఆవిరి పట్టుకోవడం చాలా మంచిదండి. ఎప్పుడైనా రెగ్యులర్గా కాకుండా ఎక్కువ మనకు తలంతా పట్టేసినప్పుడు, ఎక్కువ ఎలర్జీ ఉన్నప్పుడు లైట్గా కొంచెం ఆవిరి పట్టుకున్నా కొంచెం క్లియర్గా ఉంటుంది. దాంతోపాటు మనకు లాంగ్ టర్మ్లో క్యూర్ అవ్వాలంటే మనం హోమియోపతి సపోర్ట్ తీసుకోండి. దాంతోపాటు ఫ్యూచర్లో రాకుండా మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆహార పదార్థాల విషయానికి వస్తే కొంచెం పులుపు తగ్గించండి, పులుపు పదార్థాలు తగ్గించుకోండి. ఇంకోటి ఏంటంటే మనకు విపరీతంగా ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ కానీ ఎక్కువ తీసుకోవద్దు. అలాంటి ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా ఈ సైనస్ ప్రాబ్లం పెరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమంది రెగ్యులర్గా ఏసీలో కూర్చొని పని చేస్తుంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఏసీ పడదు. అది ఎక్కువగా అందులో వర్క్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ మీరు హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే మీకు పర్మనెంట్గా క్యూర్ అవుతుందండి. నమస్కారం.